రావాల్సిందిగా కోరుతున్నాము. దీప ప్రజ్వలకి రావాల్సిందిగా మన వారందరినీ కూడా భాస్కర్ ఫేస్ కనిపించట్లేదు మీది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు మరియు టీవీఎస్ రావు గారు, అలాగే పీడీకి కిషోర్ గారు, యాసిన్ గారు, బ్రహ్మానందం గారు, నేతాజీ గారు, సెక్రటరీ గారు భాస్కర్ నరేంద్ర జగన్ గారు, స్పోర్ట్స్ సెక్రటరీ కళ్యాణ్ గారు, సునీల్ గారు, విన్నర్స్ మరియు రన్నర్స్ ట్రోఫీ విన్నర్స్ మరియు రన్నర్స్ ట్రోఫీస్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. సార్ ఒకసారి ఇలా వన్ మోర్ సార్, వన్ మోర్ లాస్ట్ సార్ ఒకసారి ఇలా చూడాలి అందరూ. డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి గారు, అదే సార్ వన్ మోర్. ఓకే సార్. రోటరీ మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ యొక్క జెర్సీని జరిగినది. సార్ ఒకసారి ఈనాటి మెగా బ్యాడ్మింటన్ సార్ ఒకసారి విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా ఉన్నటువంటి రోటరీ క్లబ్ టీమ్స్ అన్ని కూడా ఈనాటి మెగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి దగ్గర అధ్యక్షులు నేతాజీ గారి కార్యదర్శి భాస్కర్, అలాగే టీడీపీ టీపీలో అందరికీ నమస్కారం అండి. రేటు విశాఖ రోటరీ క్లబ్ వారు చూడండి. నేను రోటరీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ని. సో ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ వారు డిస్ట్రిక్ట్ 3020లో మొత్తం ఇన్విటేషన్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారండి షటిల్కి. ఇది వారు కండక్ట్ చేసేది మూడో సంవత్సరం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ టోర్నమెంట్. ఈ సంవత్సరం సుమారు 85 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సుమారు దగ్గర 3 లక్షల రూపాయలు వ్యయంతో ప్రైజ్ మనీ ఉన్నటువంటి టోర్నమెంట్ ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు. రోటరీ ఇక్కడ మొత్తం రోటరీలో సర్వీస్ అని అనుకుంటారు అందరినీ. సర్వీస్ ఒకటే కాకుండా ఇక్కడ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ కూడా ఉంటుందండి. ఈ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్లో ఇక్కడ వచ్చినటువంటి వారు అందరూ కూడా ఒకరికొకరు కలుసుకుని వారి మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధాలు పెంచుకుని
స్నేహ సంబంధాలతో పాటు వారి బిజినెస్ ఆపర్చునిటీస్ పెంచుకుని అలాగే అవన్నీ పెరుగుతూ సర్వీస్ యాక్టివిటీ కూడా పెరిగేదానికి మంచి అవకాశం ఉంది. అందరూ చెప్తారు సౌండ్ మైండ్ ఉన్న సౌండ్ బాడీ అని. ఖచ్చితంగా ఆటలు ఆడుతూ ఉన్నవారు డెఫినెట్గా హెల్తీగా ఉంటారు. సో ఈ హెల్త్ కాన్షియస్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే హెల్త్ కాన్షియస్నెస్ ప్రమోట్ చేయడానికి ఒక టోర్నమెంట్ రూపంలో పెట్టి ఎవ్రీ ఇయర్ ఇటువంటి టోర్నమెంట్ డిస్ట్రిక్ట్ మొత్తానికి కండక్ట్ చేస్తూ గ్రేటర్ విశాఖ వారు మంచి అవకాశం కల్పిస్తున్నారు. రొటేరియన్స్ అందరికీ వారి టాలెంట్స్ని వారు నిరూపించుకునేదానికి చూపించారు. థ్యాంక్ యూ. కార్యక్రమాల్లో ఏదైతే ఫండ్స్ రూపంలో వస్తాయో, రిజిస్ట్రేషన్స్ రూపంలో వస్తాయో, ఈ ఫండ్స్ అన్నీ కూడా పోలియో కోసం వారు ఇస్తారు. అలాగే గ్రేటర్ విశాఖ వారు గాల్ఫ్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. వారు గ్రేటర్ విశాఖ ఒక్కటే పోలియో ఎరాడికేషన్ కోసం సుమారు ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు విరాళాలు అందిస్తూ ఉంటారు. సో ఇది అందరూ కూడా ఇటువంటి ఒక షోకేస్ ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తే రోటరీలో ఇంకా మరింత సేవ చేసే అవకాశం అందరికీ పడుతుంది. అండ్ చాలా రోటరీకి మంచి షోకేస్ ప్రాజెక్ట్.